ఇంకోడైతే భూమి కింద ఉంది. ఫస్ట్ టైం గెలిచిందంటే ఎమ్మెల్యేగా మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు, ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు, జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయటానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు, జగన్ అన్న సైగ చేస్తే చాలు. ఇంకొక ఆవిడ రోజా వచ్చేసింది. అది అసలు ఆంబోతులాగా ఇష్టానుసారంగా ఇంతుంది ఎమ్మెల్యే, ఏది పడితే అది మాట్లాడుతుంది. పాపం రాజకీయాలకు కొత్త, ఒకరిని ప్రశ్నించడానికి ఒకరిని విమర్శించడానికి కాదమ్మా మేము వస్తుంది. ఏదన్నా మా నాయకుడిని మాట్లాడారు కాబట్టి ఆవిడ బయటకు వచ్చి జస్ట్ ప్రశ్నించారు. మీలాగా విమర్శించడానికి రాజకీయాలు చేయట్లేదు. మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరినైనా ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నిస్తారు, అంతేగాని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ మా నాయకుడు అట్లా మా నాయకుడు ఇట్లా కాదు. మీరు తొత్తరగా మాట్లాడారు కాబట్టి అంటే ఏంటి, ఇప్పుడు నీలాగా ఊరంతా ఉంటే ప్రశ్నించాలా? ఊరికి సరిపోతావు కోస్తే. నీ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్లను కూడా అసభ్యంగా అసహ్యంగా ఆడవాళ్ళు కూడా చేదరించుకునేలాగా నువ్వు ఉంటావు. నువ్వు మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. కనీసం నీకు ఎవరిని చూసినా కూడా నీకు బుద్ధి రావట్లేదు, నీకు నీ జన్మకి రాదు. ప్రతి ఒక్క వైసీపీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఏదో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసేస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు మినిస్టర్ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, మేము అదైపోతాం ఇదైపోతాం అని. మీ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, మీరు దాన్ని ప్రూవ్ చేసుకోలేదు, నిలబెట్టుకోలేదు. మళ్ళీ అవకాశం ఇస్తారు అని అనుకోవటం పిచ్చి భ్రమ అన్నమాట. కాబట్టి మీరందరూ వన్ టైం ఎమ్మెల్యేలు, వన్ టైం సీఎం, మీ నాయకుడు కూడా. మీరందరికీ త్వరలోనే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ పర్ రూల్, చట్ట ప్రకారం మీరు ఏవైతే తప్పులు చేశారో ప్రతి ఒక్కళ్ళు దానికి పర్యవసానం, శిక్ష అన్నీ అనుభవిస్తారు. దానికోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి తప్పితే వచ్చి ఏదో గొర్రెల్లాగా ప్రెస్ మీట్లు పెట్టేసి నోరు జారి ఇంకొకసారి కనుక మాట్లాడితే ఊరుకునే పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక వీడియో చూశాను, చాలా అంటే చాలా నవ్వొచ్చింది. ఆయన ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ యానిమల్ ఫ్యాట్ ఉంది అని అనబోయి నాన్ వెజ్ అనుకుంటా నాన్ వెజ్ కలిసింది అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎలా రాష్ట్రాన్ని పాలించారు లాస్ట్ 5 ఏళ్ళు? ఏదో గుడ్లో మెల్ల 2 ఏళ్ళు కరోనా వచ్చి అయిపోయింది, తర్వాత ఏమో మీ సైకోయిజాన్ని, పైశాచికత్వాన్ని ప్రూవ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసుకుంటూ అందరినీ ఏదో అంటే డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటూ ఏదో 1-2 అరాకొరా పథకాలు ఇచ్చేసి జనాల్ని మభ్యపెడుతూ బాగానే గడిపేశారు. అంటే ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను కాపు నేతని కాపు బిడ్డని అని మాట్లాడుతూ ఉన్నారు. నీ కూతుర్లు 3 చేసుకుందేమో చౌదరీస్ని, మీరేమో కాపు నేత, అసలు కమ్మారు అట్లా చేశారు కమ్మారు ఇట్లా చేశారని మాట్లాడతారు. ఇంకొక ఆయన వస్తాడు, బైరెడ్డి సిద్ధార్థ్, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు, మేము ఏంటో అంతు తేలుస్తాం, అంతు చూస్తాం, ఒక్కొక్కడికి లెక్కలు చూపిస్తామని మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ అలా నోరు కుదరక నోరు జారది అంబటి కాంబాబు గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు. నాయన, నువ్వు మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేసి చూపించి మళ్ళీ నువ్వు కూడా ఊసలు లెక్క పెట్టాలని నీకు అంత కోరికగా ఉంటే నీ నోరు తుత్తర వేసుకొని ఏది పడితే అది మాట్లాడు. ఇంకొకటి మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారంటే ఆయన ఎవరో వచ్చి నేను బీసీ బిడ్డని అని మాట్లాడారు. ఈ బీసీ బిడ్డకి మరి మొన్న పోయిన మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమర్నాథ్ గౌడ్ని అతి దారుణంగా చంపేసినప్పుడు ఈ బీసీ బిడ్డకి ఒక బీసీ చిన్న పిల్లాడు కనిపించలేదేమో.